హాయ్ హలో, నేను మీ వెంకట్ని. ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకోవాలనుకుంటే ఒక అంశం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మనసులో ఉన్న, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మనసులో ఉన్న మాటలు మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కార్యకర్తలకి, నాయకులకి పెద్ద పని లేకుండా పోయింది. ఇది బహిరంగ రహస్యం, ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. కార్యకర్తలు, నాయకులే బహిరంగ చెప్తున్న అంశం. ఈసారి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా నాయకులకి, కార్యకర్తలకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్న అంశం. కేవలం వాలంటీర్లనే నమ్ముకునే నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులను పక్కన పెట్టడం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో ఇదొక భాగం అనేది మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అంశం. అయితే విజయవాడ నగరానికి విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకులు చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాలంటీర్ వ్యవస్థకే పెద్దపీట వేసిన నాయకులందరూ కూడా ఇప్పుడు కార్యకర్తలని, నాయకులను కూడా పిలిచే పరిస్థితుల్లో లేరు. వారికి అండగా నిలిచే పరిస్థితులు అంతకంటే లేరు అని చెప్పుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అంశం ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఉదాహరణకి విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం విషయానికి వద్దాం. పశ్చిమ నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అయితే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆయన్ని సహకరించడం వల్లే ఆయన విజయ ధమాకా మోగించారు. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికల్లో అక్కడ మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అది కూడా మరి అక్కడ మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మైనార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి అయితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఈ తరుణంలో మరి అక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కి సంబంధించిన వర్గం అంతా కూడా అటు కొత్తగా వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేక, ఇటు ఈయన చెప్పిన బాటలో వెళ్ళలేక, ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు ఉన్న పరిస్థితి అయితే కనిపించింది అక్కడ. మరి అదే రీతిన అదే వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. మరి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వచ్చేప్పటికి అప్పటి వరకు కూడా మల్లాది విష్ణు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తరుణంలో ఒకసారిగా అభ్యర్థులు మార్చడం వల్ల ఒక్కసారిగా మల్లాది విష్ణుకు సంబంధించిన వ్యతిరేక వర్గం, అదేవిధంగా ఆయన నమ్ముకున్న వర్గం కూడా చాలా మంది మరి వెల్లంపల్లి శ్రీనివాస్ బాటలోకి అయితే వచ్చేసారు. ఎందుకంటే ఆయన ఎలా గెలిపించాలని కొంతమంది ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో కొంతమంది మల్లాది విష్ణు వర్గం సంబంధించిన కొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనకాలే ఉంటామని కొంతమంది స్పష్టం చేశారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, పశ్చిమ నియోజకవర్గంలో కూడా అక్కడ వెల్లంపల్లి వర్గానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న సామాజిక వర్గం నేపథ్యంలో వచ్చిన టికెట్ వచ్చిన నేపథ్యంలో ఆయనకి సహకరించలేదనేది ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న వార్త. అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్న అంశాలు అన్నమాట ఇవన్నీ. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మల్లాది విష్ణుకు సంబంధించిన వర్గం కూడా ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కి సహకరించలేదనేది ఒక అంశం. ఇంకా అటు ఇటు చేసుకుంటే ఇంకా తూర్పు నియోజకవర్గం విషయానికి వచ్చేప్పటికి దేవినేని అవినాష్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ఆ పార్టీకి సంబంధించిన పనులు చేసుకుంటూ ముందుకెళ్లారు. ఆయన ఓటమి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఊహించినదే అని చెప్పుకోవాలి. అయితే అక్కడ ఇలాంటి వర్గ విభేదాలు ఏమి లేవు కాబట్టి అక్కడ అవినాష్నే నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు నమ్ముకున్నారు కాబట్టి అక్కడ పెద్దగా ఏం ఇబ్బంది కలిగించలేదు. కానీ పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం కార్యకర్తలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి. కార్యకర్తలు, నాయకులు ఎవరిని నమ్మి ముందుకెళ్లాలో తెలియదు. వచ్చిన వ్యక్తికి సహకరిస్తే పాత వ్యక్తితో బంధం పోతుంది, పాత వ్యక్తికి సహకరిస్తే వచ్చిన వ్యక్తితో బంధం పోతుంది. అసలు పార్టీలో ఉండాలా, ఉండకూడదా, ఇలాంటి అనేక అంశాల నడుమ కార్యకర్తల, నాయకులు నలిగిపోయారని చెప్పుకోవాలి. మరి ఇలాంటి కార్యకర్తల, నాయకులు ప్రస్తుతం బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మరి నాయకులు మారారు. ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళామని ఆ నాయకుడు కోపంతో ఉన్నాడు, ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళామని ఈ నాయకుడు కోపంతో ఉన్నాడు. మరి వీళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలి, వీళ్ళ బాధ ఎవరికి వర్ణించాలి?
మరి ఒకవేళ పోనీ వీళ్ళందరినీ కాదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారి దగ్గరికి వెళ్తే పిలిచే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 175 సాధిస్తామంటూ సోషల్ మీడియా పరంగా కావచ్చు, మరి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ల పరంగా కావచ్చు, ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేసి వ్యక్తిగత దోషణలకు పాల్పడిన కొంతమంది మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వీరందరికీ సంబంధించిన కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తున్నారనేది ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న చర్చ. అయితే ఇలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు. మరి మొన్నటిదాకా మా మల్లాది విష్ణు ఉన్నారు, ఆ తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జా లేకపోతే మల్లాది విష్ణు ఇన్ఛార్జా తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇక్కడ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్నటి వరకు ఇక్కడ ఎన్నికల బరిలో నిలబడ్డాడు కాబట్టి ఆయన వెనకాల తిరిగిన వారందరూ మళ్ళీ మల్లాది విష్ణు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేని పరిస్థితి. ఎందుకంటే మల్లాది విష్ణుకి రాలేదు కాబట్టి ఈయనకి సహకరించారు కాబట్టి మల్లాది విష్ణు వర్గం కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల, నాయకులు పార్టీని నమ్ముకొని ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య నలిగిపోతున్నారు అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న అంశం. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ నగరంలో కొంతమంది కార్యకర్తలు, నాయకులు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలుగుదేశం మీద విపరీతమైన ఆరోపణలు, విపరీతమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సహకరించిన కొంతమంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో వీరికి అండగా నిలబడాల్సిన నాయకత్వం ప్రస్తుతం ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళకి గోడు చెప్పుకున్న వినే పరిస్థితుల్లో ఎవరికి గోడు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకవేళ చెప్పుకున్న ఆయన నిలబడే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గం బాగానే ఉన్నప్పటికీ మరి పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జీలు, అసలు ఎవరు ఇన్ఛార్జీలు, ఎవరో నాయకత్వం వహిస్తారు, ఎవరికి వెళ్ళి తమ గోడు వినియోగించుకోవాలి, ఇలాంటి అనేక అంశాలు అసలు చక్కెర్లు కొడుతున్నాయి అన్నమాట. కార్యకర్తల, నాయకులు నలిగిపోతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో మరి రాష్ట్ర అధినాయకత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారు దీని మీద ప్రత్యేకంగా చర్చలు జరిపి కార్యకర్తలకి, నాయకులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి వారందరికీ అండగా నిలబడేలాగా ప్రయత్నం చేయాలనేది ప్రస్తుతం ప్రతి కార్యకర్తలోనూ, నాయకుల్లోనూ కనిపిస్తున్న అంశం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. మరి ఈ 2 నెలల్లో ప్రస్తుతం కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మరి 2 నెలల్లో అయింది కాబట్టి ఇప్పుడే ఎందుకు రావడం లే అని కొంతమంది అనుకొని ఉండొచ్చు. కానీ కార్యకర్తల, నాయకులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో అసలు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ఎవరో ప్రకటించేస్తే వారు వెనకాల ప్రయాణం చేయడానికి ఆ పార్టీని నమ్ముకున్న నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో మరి ఇటు దేవినేని అవినాష్ కావచ్చు, మరి వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, మల్లాది విష్ణు కావచ్చు, ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా కావచ్చు, వీరు నలుగురు కూడా పోలీస్ కమిషనర్ని, అదేవిధంగా రాష్ట్ర డీజీపీని, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ కమిషనర్ని, వీరందరినీ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి జరుగుతున్న అన్యాయం పైన వినతి పత్రాలు ఇవ్వడం వరకు అయితే బాగానే ఉంది. కానీ మరి వారికి అండగా నిలబడి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో అక్కడికి వచ్చి వారికి అండగా నిలబడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాబట్టి ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు కూడా కోరుకుంటున్నారు. అదే నిన్నటి వరకు మీ వెనకాల మేము తిరిగాం, నిన్నటి వరకు మేము గెలిపించడానికి ప్రయత్నం చేశాం, మాకు ఇబ్బందులు వచ్చినప్పుడు మా వెనకాల మీరు ఎందుకు ఉండరని అయితే ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తున్నారు. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను చెప్తున్న అంశం ఏంటంటే, రాష్ట్ర అధినాయకత్వం ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరో చెప్పేస్తే వాళ్ళ బాధ్యత తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. కాబట్టి మరి ఈ వీడియోని రాష్ట్ర అధినాయకత్వం వరకు వెళ్లే వరకు మీరందరూ షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం, మీ వెంకట్.